సో మనం ఇంటర్నేషనల్ ట్రిప్కి అయితే వెళ్ళబోతున్నాం. అదే థాయిలాండ్ వెళ్ళబోతున్నాం. అక్కడికి వెళ్ళిన తర్వాత మాట్లాడుకుందాం మిగతా విషయాలన్నీ. ఈడేంటి లగేజ్ లేకుండా థాయిలాండ్ అంటాడు, వెళ్ళి చూపిస్తా అంటాడు అనుకుంటున్నారా? హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. దిస్ ఇస్ ఏడియన్ సూపర్ బైక్. ఏం లేదండి, మన విజయవాడలో థాయిలాండ్ ఎగ్జిబిషన్ పెట్టారు. సో దానికోసం అని చెప్పేసి వచ్చేసాను. ఇక్కడ పార్కింగ్ మన ఎస్ఎస్ కన్వెన్షన్ కింద పార్కింగ్, మన క్రేటా ఇక్కడే పార్క్ చేసా. ఇదిగోండి ఆ క్రేటా మందే. పార్క్ చేసిన తర్వాత ఇక్కడ ఒక ఫోక్స్ వ్యాగన్ కార్ ఉంది. దీన్ని బీలీ సంథింగ్ ఏదో అంటారు, బీ సంథింగ్ ఏదో, నేను పైన పెడతా. ఇది వన్ ఆఫ్ మై ఫేవరెట్ కార్, చాలా బాగుంటుంది. లైక్ దీని ఫ్రంట్ ఏది బ్యాక్ ఏది అన్నది అసలు అర్థం కాదు. ఇదిగోండి ఇది ఫ్రంట్ చూసారా, ప్లస్ లోపల 4 సీటింగ్. లోపలికి వెళ్ళాలంటే ఇట్లా సీట్లు వేపుకొని వెళ్ళాలి. ఇదిగోండి బ్యాక్ సైడ్, ఫ్రంట్ అండ్ బ్యాక్ చూడడానికి రెండు సేమ్ లాగే ఉంటాయి. సో ఇప్పుడు మనం పైకి అయితే వెళ్ళిపోదాం. పైకి వెళ్ళిపోయి థాయిలాండ్ 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 లోపల ఎలా ఉంటాయి ఏంటి, అయ్యా అండర్ మెయింటెనెన్స్. సో మిగిలింది ఒకటే స్టెప్స్. ఎక్కడికి వచ్చాను రా, ఐ థింక్ నేను డైరెక్ట్గా లోపలికి వచ్చేసా. బ్రో ఇది లాక్ చేస్తుంది బ్రో ఈ ఫూట్లోది లిఫ్ట్ పని చేయట్లా, స్టెప్స్ లో నుంచి పైకి వెళ్ళలేము. ఏంటి ఇప్పుడు కార్ వేసుకొని వచ్చింది, దారంతా నడుచుకుంటా వెళ్ళి పైకి వెళ్ళాలా? ఇలాంటి చెత్తలో వాటికి రావాలంటే నేను చిరాకు వస్తుంది నాకు. పార్కింగ్ బయటంతా ఫుల్, పోనీ కింద పెట్టుకుందామంటే ఊరంతా నడుచుకుంటా తిరిగి రావాలి. అండ్ ఇక్కడ చూసుకుంటే మనం థాయిలాండ్ వచ్చేసాం. థాయిలాండ్ ఇంటర్నేషనల్ షాపింగ్ ఫెస్ట్. అసలు మనం ఎందుకు వచ్చామంటే మన బిజినెస్ కి సంబంధించిన ఏమన్నా దొరుకుతాయేమో అని చెప్పేసి జస్ట్ ఒక జనరల్ నాలెడ్జ్ కోసం వచ్చా. నేను చూస్తా, మీకు చూపిస్తా. వీడియోకి వెళ్ళిపోయే ముందు వీడియోని లైక్ చేసి హైప్ ఉంది, హైప్ని చేసి హైప్ కొట్టండి. ఫస్ట్ హైప్ చేసి కమెంట్ అయితే చేసేయండి. లోపలికి అయితే వెళ్ళిపోదాం. ఎంట్రీ టికెట్ కూడా ఉందంట. అది కొన్ని టికెట్ కౌంటర్ 50 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తున్నారు. 50 రూపాయలు తీసుకొని లిఫ్ట్ వాడుకొని అట్లా వీడి మనల్ని చాలా దారుణం. ఇది ఎంట్రన్స్. మనం టికెట్ 50 రూపీస్ టికెట్ అయితే చూపించి రావాలి. ఇది టికెట్. ఈ టికెట్ చూపించి వస్తే ఎంటర్ అయిన వెంటనే మనకి ఫర్నిచర్ అయితే ఉంది. ఇదంతా మన తెలుగుల ఫర్నిచర్ లాగే ఉంది, దీనిలో అంత స్పెషలే ఉంది. సో ఏదైతేనే ఫస్ట్ అయితే ఫర్నిచర్, నెక్స్ట్ కూడా ఫర్నిచరే. హియర్ యు గో బెడ్స్, కానీ ఆస్థెటిక్ ఆ ఫీల్ ఇస్తున్నాయి ఇవన్నీ. మనం గార్డెన్స్లో వేసుకొని కూర్చోడానికి చైర్స్ 65,000. ఏంటిది స్పెషల్ 65,000 ఏంటి ఏం అర్థం కావట్లా, కానీ బాగుంది. ఇక్కడ మొత్తం మసాజీ ఉన్నాయి, ఏం అర్థం అవ్వట్లా. బంక్ బెడ్స్ కూడా, కానీ ఇక్కడ ప్రైజెస్ ఏం మెన్షన్ చేసి లేవు. నుంచి మనం ఎంటర్ అయ్యి వస్తాము, అక్కడ నుంచి మొత్తం ఫర్నిచరే. ఇక్కడ సోఫాలు, బెడ్స్ మొత్తం ఇవి డిఫరెంట్ కేటగిరీస్ ఉన్నాయి అనమాట. ఫస్ట్ వచ్చేసి ఫర్నిచర్ ఉంది, తర్వాత బెడ్స్ ఉన్నాయి, తర్వాత ఇంట్లో డెకరేటివ్ ఐటమ్స్, బుక్ స్టాండ్ ఇట్లాంటివన్నీ ఉన్నాయి, తర్వాత బంక్ బెడ్స్, తర్వాత ఈ సోఫాస్ ఉన్నాయి. ఒకసారి ఈ కాస్ట్లు కూడా కనుక్కుంటా నేను, కానీ గాలాడట్లా. పెట్టి చూడండి అసలు వాచిపోతుంది. అండ్ ఇక్కడ చూడండి లెవిన్ ఫర్నిచర్ అని ఉంది, ఇది హైదరాబాద్ వాళ్ళది. సో నాకు తెలిసి ప్రాపర్ థాయిలాండ్ వాళ్ళవి అయితే కాదు ఇవన్నీ. ఈ సోఫా బాగుంది. డైనింగ్ టేబుల్స్ ఇక్కడ మొత్తం మనం గార్డెన్లో పెట్టుకోవాల్సిన షో పీసులు ఉన్నాయి, వాటర్ ఫాల్స్ అన్నీ. అండ్ ఇక్కడ చైర్ క్రేజీ ఉంది, చేతిలో కూర్చుంటాం, చేతి సేమ్. అండ్ ఇక్కడ కూడా వాటర్ ఫాల్స్ ఉన్నాయి. నాకు తెలిసి షాక్ కొడతాయేమో, ఏ లేదు, బాగున్నాయి. పెద్ద ఇంట్లో పెట్టుకోవాల్సిన ఆర్టిఫిషియల్ ఫిషింగ్ చేస్తున్నాడు. ఇక్కడ ఏదో ఉంది, బెడ్షీట్ 1499 ఉంది. అది కొంచెం అవుట్ ఆఫ్ కాంటెంట్ వెళ్ళిపోతున్నాను నేను. డైలీ వ్లాగ్స్ కాబట్టి ఇది కూడా మన లైఫ్లో ఒక పార్ట్ కాబట్టి నేను చేస్తున్నా. యూజువల్గా అయితే నేను ఇవన్నీ చేయను, బట్ వచ్చానుగా అందుకే చేస్తాను, మీకు చూపిద్దామని చెప్పేసి. ఇక్కడ సోఫా కవర్లు కానీ బెడ్షీట్లు ఇవి ఉన్నాయి. అంత పనికిరావేమో మనకి, ఒకసారి ఎవరితో మాట్లాడి చెప్తా. ఇక్కడ కనిపిస్తున్నాయి చూసారా, ఈ మొత్తం ట్రావెలింగ్ ఇవి మనకి సంబంధించినవి. ఇక్కడ చూసుకుంటే క్యాంపింగ్ చేసే వాళ్ళకి బెడ్ అనమాట. కాస్ట్ ఎంత? దీని ప్రైస్ 5500 అంట. అండ్ ఇక్కడ మనకి చైర్స్ కూడా ఉన్నాయి, అల్యూమినియం. ఓకే స్టెయిన్లెస్ స్టీల్. ఓకే 5,000 और 400 kg capacity. How much starting range 3,000 rupees sir. Okay. Up to 9,000 వరకు ఉంది. ओके, ये वाला कितने का है?
ये रॉकिंग चेस 9.5 का सर रॉकिंग है 9500. సో रॉकिंग कम रिक्लाइन ఇది రాకింగ్ కమ్ రెక్లైనర్, అంటే మనం కూర్చొని ఊగొచ్చు, లేదంటే ఇక్కడ స్టాపర్ ఉంది చూసారా ఆపేసుకోవచ్చు. ఇది 9500 అంట. అండ్ ఈ బెడ్ కెపాసిటీ వచ్చేసి 400 kgs, అంటే ఈజీగా 4 members కూర్చోవచ్చు. ఇందాక ఈ చైర్ ఎంత పెద్దగా ఉందో ఇప్పుడు చిన్నగా అయిపోయింది చూడండి. బట్ కాస్ట్ అనేది 9500 అయితే పడుతుంది. సింపుల్గా ఇలా ఓపెన్ చేస్తే సెట్ అయిపోయింది. ఇక్కడ లాక్ అని చూసారా, ఈ లాక్ వేసేస్తే సెట్. చిన్నప్పుడు ఎప్పుడో వీటితో ఆడుకునే వాళ్ళం. ఒక పక్కన చూస్తే ఒకలా ఉంటే ఇంకో పక్కన చూస్తే ఇంకోలా ఉంటాయి. ఇక్కడ చూస్తున్నాం మళ్ళీ ఈ 5D వీటిల్ని. అండ్ క్రౌడ్ చూడండి ఎంతమంది ఉన్నారు. ఈ క్రౌడ్ వల్ల నేనేం చూపించలేకపోతున్నా, చాలా మంది ఉన్నారు. చాలా ప్రొడక్ట్స్ కూడా ఉన్నాయి ఇక్కడ మనం చూసుకోవడానికి. ఫ్యామిలీతో వస్తే మంచి టైం పాస్ అయిపోతుంది. మన కార్లు క్లీన్ చేసుకోవడానికి ఈజీగా వర్క్ అవుతాయి. ఈజీగా ఇలా చేస్తే ఎలా ఇలా చేస్తే మొత్తం సక్ చేసేస్తుంది. కానీ 1500 అంటే దీని కాస్ట్. मेरे को कर दो भाई, कर सकते हैं ना ये लेडीज के लिए नहीं, सबके लिए हाथ सबके फ्री लिए. करो। हाँ इतना सा लेना है स्क्रब आप। हाँ इसको ना ऐसे हल्के हाथों से ना ऐसे मसाज करना है, फिर थोड़ा हार्डली रब करना है। फेस, नेक, एल्बो, फुट, ऑल बॉडी। जितना भी हमारा टैन होता है, सन टैन, ज्वेलरी टैन, नेक टैन, बैक, हर्बल, नो साइड इफेक्ट। सब पार्ट्स के लिए यूज कर सकते हैं क्या? बॉडी सब यूज करते हैं? ऑल बॉडी, अंडर आर्म्स वगैरह कहीं भी यूज करो। मैं यहाँ कॉटन से क्लीन कर रहा हूँ, आपको कॉटन कपड़ा कुछ भी नहीं यूज करना है, वाटर से वॉश करना है। कंपेयर करो दोनों हैंड्स को अपने, ऐसे क्लीन करो। अगेन टैन ना आए तो उसके लिए आता है गोल्ड जेल, क्योंकि स्क्रब करने से ना हमारे पोज ओपन हो जाते हैं। గైస్ మొత్తం దుప్పట్లు బట్టలు ప్రేస్ తప్ప ఏం లేవు. అమ్మాయిలకి ఎక్కువ ఉన్నాయి, అబ్బాయిలకి అయితే ఏం లేవు. థాయిలాండ్ అన్నారు కానీ ఒక్క ఏం లేదు ఇక్కడ. జస్ట్ ఒక 5 థాయి వాళ్ళని తీసుకొచ్చి స్టాల్ పెట్టేసి మిగతా వాళ్ళందరూ మన ఆంధ్ర, తమిళనాడు మొత్తం వీళ్ళే అనమాట. సో ఒక్కసారి ఎక్స్పీరియన్స్ చేయొచ్చు 50 రూపీస్ పెట్టేసి. బట్ టూ మచ్ క్రౌడ్ ఉంది లోపల. మన అబ్బాయిలకి అయితే ఏం లేవు. బిస్కెట్ అగరబత్తులు తప్ప ఏం కొనుక్కోలేము మనం. అక్కడ కిచెన్స్ ఉన్నాయి. चश्मा दिखाई भैया आपका सर। ऐसा जो गाड़ी का डैशबोर्ड खराब लगता है, कपड़ा रगड़ दो, ऐसा कार का अंदर का डैशबोर्ड चलता है। खाली पानी में धोने का नहीं, गंदा होगा काला होगा तो भी काम करेगा। और ये लेदर का बेल्ट पहने है ना, ये देखो सर, ऐसे रगड़ दो, चक्का अच्छा పక్కన రుద్దేశాడు, పక్కన రుద్దలా ఏదైనా మెరిపించేస్తున్నాడు ఇక్కడ. ఇది వచ్చేసి వండర్ఫుల్ మ్యాజిక్ క్లాత్ అంట. బైక్స్ తుడుచుకోవడానికి, కార్స్ తుడుచుకోవడానికి, బ్యాగ్స్, ల్యాప్టాప్స్, చైర్స్, సిస్టమ్, కంప్యూటర్స్, షూస్, లెదర్ ఐటమ్స్. నేను జస్ట్ ఇట్లా నుంచున్నా, ఆడి కింద నుంచి నా ఒక్కాలు రుద్దేశాడు. అండ్ అదే నేను ఇక్కడ నుంచుంటే ఇదిగో ఇటు నుంచి ఇట్లా రుద్దేస్తున్నాడు నాకు చెప్పకుండా. అండ్ ఒక్కొక్కటి దాని ప్రైస్ 250 రూపీస్ అంట. ఇక్కడ ఆకలిస్తే ఇలాంటి చేతిలో పెడతారు. ఇక్కడ ఉండే చూసారా, ఇవన్నీ తింటా వెళ్ళిపోవచ్చు. వీళ్ళ కాంటాక్ట్ నెంబర్ ఇక్కడ ఉంది, కావాలంటే మీరు ఇవన్నీ పర్చేస్ చేసుకోవచ్చు. తిరిగి వెళ్ళిపోతే లాస్ట్ లో చైర్స్ ఉన్నాయి ఇక్కడ. ఇక్కడ టర్కిష్ ఐస్ క్రీమ్ చూసారా, గంట పగిలిపోయి ఉంది. అక్కడ బెల్ ఉంటుంది కదా, సగం బ్రేక్ అయిపోయింది, బెల్ పగిలిపోయి ఉంది అక్కడ. లాస్ట్కి వచ్చేపాటికి మిల్లెట్ స్నాక్స్ అని చెప్పేసి ఇంకా కేరళ హల్వా, ఈ స్నాక్స్ ఇట్లాంటి టైప్స్ అయితే ఎక్కువ ఉన్నాయి. ఈ థాయిలాండ్ ఎగ్జిబిషన్ గురించి సింగిల్ వర్డ్ లో చెప్పాలంటే దానికి పేరు థాయిలాండ్ అని పెట్టారు. మన ప్రమోట్ చేసే వాళ్ళు కూడా అందరూ థాయిలాండ్ అని చెప్పేసి ప్రమోట్ చేస్తున్నారు. కానీ నాకు తెలిసి లోపల ఉన్నది 2-3 స్టాల్స్ థాయిలాండ్ వాళ్ళకి. థాయిలాండ్ నుంచి తెస్తున్నారు లేదా అనేది నాకైతే తెలియదు. మిగతా మొత్తం మన హైదరాబాద్ నుంచి, కేరళ నుంచి, తమిళనాడు నుంచి, మొత్తం మన ఇండియాలో నుంచే ప్రొడక్ట్స్ అయితే తీసుకొచ్చి అక్కడ పెట్టేసి అనమాట ఎగ్జిబిషన్ లో. సో ఇదైతే నాకు అనిపించిన ఎక్స్పీరియన్స్. మీకేమనిపించిందో కమెంట్ సెక్షన్ లో ఖచ్చితంగా చెప్పండి. సో దట్స్ ఇట్ టుడే గైస్. Hope you guys enjoy this vlog. If you guys enjoyed, you guys know what to do. Hit the like, share and subscribe to my channel. This is ADN Superbike signing out.